ఇంకా ఇది ఇక్కడెందుకు? నువ్వా బ్యాంక్ సుందరి? పొద్దున్నే మేడదికి వచ్చేందుకు నా ప్రాణాలు తీయడానిక? కాదు, ఎలాగో కింద పైన పోర్షన్స్ లో ఉంటున్నాం కదా, కాసేపు కింద మీద పడదామని. ఏమిటా చూపు? ఏమిటా చూపు? మాతో ప్లీజ్ దగ్గర రాకు. ఒంటి మీద టవల్ ఒకటే ఉంది, నీకే చెప్పేది. వద్దు, వచ్చింది. ప్లీజ్ నో. ఏం గురు, భయం వేసిందా? కాదు, అసహ్యం వేస్తోంది. నాకున్నది ఒక్క డ్రెస్, ఆ ఒక్క డ్రెస్ నువ్వు తగిలించుకున్నావు. నువ్వు తగిలించుకున్న ఆ డ్రెస్ నేను తగిలించుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళాలని తలుచుకుంటేనే నన్ను వాటేసుకున్నంత ఫీలింగ్ వస్తుందా? బట్టలేం కర్మ, నువ్వు అంటే నిన్నే కట్టుకుంటాను గురు. వద్దు, నన్ను విసిగించుకో. అవతల నా డ్యూటీకి టైం అవుతోంది. ఇదిగో ఆ బట్టలు వేసేయి. ఇందా. అక్కర్లేదులే, అది కూడా నువ్వే ఉంచుకో. సింగిల్ డ్రెస్ కాడివి, రాత్రిపూట తొడుక్కోవడానికి బాగుంటుంది. ఇదిగో ఈ కర పట్టుకో. ఇదిగో తీసుకో. బొరటాడికి మగిలి పువ్విస్తే మరికి ఎక్కడో పెట్టుకున్నాడంట. సరసం కూడా తెలీదు ఏ మనిషి. వద్దు సుందరి, ప్లీజ్ నన్ను హింసించకు, ప్లీజ్ నన్ను రక్షించు, ప్లీజ్. ఇదిగో తీసుకో. కళ్ళు తోడు మహానుభావా, తెరవమంటుంటే. అన్ని విప్పుకు తిరగడానికి నేను నువ్వనుకునేంత చీప్ క్యారెక్టర్ని కాదులే. బ్యాంక్ టైం అయింది, వస్తా. సార్, ఇప్పుడు నేనేం చేయమంటారండి? ఏం చేయాలో తెలిస్తే నేనే చేసేవాడు కదమ్మా. పొద్దు నుంచి ఆ విధవులు గ్లాసులు పట్టుకుని నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు అంటున్నారు. వాటి డ్రమ్లో నీళ్లు లేవు. ఏం చేయాలో తెలియదు. నేనే ఏదైనా ఏర్పాటు చేయనండి. చేయగలవా? చేసే తల్లి, ఏదో విధంగా డ్రమ్ము నింపేయి. వెళ్ళమ్మా, వాళ్ళకు తలా చుక్క పంచి పెడతాను. వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు. నింపేయి నింపే తల్లి, నింపేయి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏమిటి ఇవాళ ఏదో నా బర్త్డే అయినట్లు బొకే ఇస్తున్నారు? అవును, ఇవాళ మీ బర్త్డేగా? కాదు, అందరిలాగా నా బర్త్డే సంవత్సరానికి ఒకసారి రాదు, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒలింపిక్స్ గేమ్స్ లాగా. ఎందుచేత? నేను ఫిబ్రవరి 29న పుట్టా. మరి ఇన్విటేషన్ కార్డు ఎవరు ప్రింట్ చేయించారు? కార్డు కూడా వేయించారా? ఎవరు వేయించారు చెప్పమా? నేనే వేయించాను. నువ్వేయించావా? డాక్టర్ గారి మీద ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నావు? ఆయన మీద శ్రద్ధతో కాదు, నేను ఈ హాస్పిటల్కి రప్పించింది. నువ్వు రమ్మంటే రావు గనక ఈ విధంగా రప్పించాను. ఎందుకు మీరు మీ బ్రెయిన్ స్ట్రెయిన్ ఇచ్చి ఈ పని చేశారు? ఇతనికి పిచ్చి పట్టినప్పుడు మీరే కదా ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు. yes. Are you not ashamed to accept it? మీరే కదా అతనికి పిచ్చి తగ్గిందని చెప్పారు. తగ్గింది కాబట్టి తగ్గిందని చెప్పాను. ఏం తగ్గింది? వంకాయ్. అతను ఇంకా పిచ్చి గంతులు పిచ్చి వేషాలు వేస్తూనే ఉన్నారు. అలాగా? మీరు కూడా డౌట్ పడతారండి డాక్టర్. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న నేనా ఆవిడ? ఆవిడే. మీ బర్త్డే కార్డులు ప్రింట్ చేయించింది నేనా ఆవిడ? ఆవిడే. వాళ్ళ ఇంట్లో టీవీ పగలగొట్టి రేడియో విసిరేసింది నేనా ఆవిడ? నేను చూడలేదు, అయినా ఆవిడే. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కోతులా రక్కేసి కుక్కలా ఖర్చేసింది నేనా ఆవిడ? ఏమో నాకు తెలీదు. డెఫినెట్ గా ఆవిడే. ఆవిడే 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 ఆవిడే. అయితే ఇంకెందుకు ఆలోచన, తోసేయండి లోపలికి. నాకు పిచ్చి పట్టిందని చెప్తే చంపు. చూసారా, ఇప్పుడు మీరు వదిలితే నన్ను చంపేసేటట్టుంది. నరసింహ బాబు, నేను తీసుకెళ్తాను. ఎంత మంచి మాట చెప్పారండి. శనివారం పొద్దున్నే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విన్నంత హాయిగా, బాలసుబ్రహ్మణ్యం పాటినంత తీయగా, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కచేరీ అన్నంత కమ్మగా ఉందండి. ఇల్లు కాలి ఒకడేడిస్తే ఏదో కాలి ఇంకొకటి ఏడ్చాడని, ఇద్దరిని ఒకడే కట్టుకున్నాడని మేమేడుస్తుంటే నీకు ఆనందంగా ఉందిరా? కొట్టినా తిట్టినా నేనేం బాధపడ్డయ్యా. ఎందుకంటే అంత గొప్ప మాట చెప్పేశావు. ఎవడెవడెవడెవడెవడే, నేను విన్నది నిజమే కదా. దేవుడు ఇద్దరిని చేసుకున్నాడు కదా. అవును. ఓకే, ఇది చాలండి. నా చేతిలో లచ్చబడేయండి. వారం రోజులు తిరిగే లోపు మీ అమ్మాయిని క్యాలీఫ్లవర్స్ లో పెట్టి మరీ మీకు అప్పచెప్తా. వారం రోజుల్లో కాదు,
2 రోజుల్లో నా కూతురు ఇక్కడ ఉండాలి. అలా చేయగలిగితే 1 లక్ష కాదు 4 లక్షలు ఇస్తాను. 4 లక్షలు. అవును, 1 లక్ష అడ్వాన్స్ గా ఇస్తాను, మిగిలింది పని అవగానే ఇస్తాను. అస్సలు సమస్య లేదండి, 100కి 100 పళ్ళు పని అయిపోయినట్టే. ఇక అడ్వాన్స్ నా చేతిలో పెట్టి మీరు హాయిగా బెడ్ మీద తరిగొట్టేసి పడుకోండి, మిగిలిన ఎవ్వరం నేను నడిపిస్తా. తెలుగు వాడు ఎంత కాలం డబ్బింగ్ సినిమా చూస్తూ ఉంటాడు, అందుకనే తెలుగులో స్ట్రైట్ గా చేద్దామని ఇక్కడ దా సెటిల్ అవుతుంది. పుంజమోహన్ గారు, మీ చిత్రాలన్నీ భారీగానే ఉంటాయి, కానీ కథ మాత్రం ఉండదు. ఎందువల్ల? కథ ఎదిగిపా కథ. నాకు దుడ్డు ఉండదు, నా పటంలో ఫ్లైట్స్ అంతా ఉండదు, హెలికాప్టర్ బ్లాస్టింగ్ ఉండదు, రైలు డాషింగ్ ఉండదు, కారు చేసింగ్ ఉండదు, ఫారిన్ లో అంతా పాట ఉండదు, టూమ్స్ లో అంతా ఫైటింగ్ ఉండదు, అవళ సెంటిమెంట్ ఉండదు, బ్యూటిఫుల్ రేప్ ఉండదు, స్టోరీకి సంబంధం ఇలావే కామెడీ ట్రాక్ ఉండదు. సక్సెస్ఫుల్ ఫార్ములా. మీరు రీమేక్లు ఎందుకు చేయరు? మేకు తిరగేసి కొడితేదా రీమేకు. మేము మేకు కొట్టే వాళ్ళమే కానీ ఇంకొకరి మేకులు కొట్టించుకునే వాళ్ళం కాంపా. మీ నెక్స్ట్ పిక్చర్ గురించి చెప్పండి. అది పెరియ మల్టీ స్టార్ అమ్మా, అంతరిక్షత్తులే సాగర యాత్ర. అంతరిక్షంలో సాగర యాత్ర, ఆకాశంలో సముద్రం ఎక్కడుంది సార్? చెట్టు వేస్తామ్మా. ఆర్ట్ డైరెక్టర్ ని రాకెట్ల పోయి లొకేషన్స్ అంతా చూసిరా అని చెప్తున్నాయి. టోటల్ పిక్చర్ అంతా సముద్రంలోనే షూట్ చేస్తారా? ఇల్లేమ్మా, సగం సముద్రం మీద షూట్ చేస్తాము, పాటలంలా అది చంద్రమండలం మీద, ఫైట్స్ అంతా అంగారక గ్రహం మీద, క్లైమాక్స్ ఉండా కార్గిల్ లో షూట్ చేస్తాము. న్యూక్లియర్ బాంబు వేసేదంతా ఉండదే, ఇదంతా రహస్యము, పేపర్లు రాయద్దు. మేము ఏదంతా అనుకుంటామో అదంతా చేసిదా తీర్తాం. మాకు లాభం వచ్చునో నష్టం వచ్చునో ఆలోచించే పనేలే. మీరెందుకు ఆలోచిస్తారు? మునిపేది అలాంటి బయర్సే కదా. పుంజు మోహన్తో మాట్లాడుతూ ఉండవు, జాగ్రత్త. ఇంకేం మాట్లాడతామండి బాబు, మీ మీద ఉన్న నమ్మకంతో సినిమా కొన్నాం. సినిమాలో లొకేషన్లు తప్ప యాక్టర్లు లేరు. యాక్టర్ లేరా? ఏం మాట్లాడుతుండవు? సూపర్ స్టార్ సూర్యకాంత్ ఉండాడా, విలన్ శ్యామ్ రెడ్డి ఉండాడా? దీని మీద ఎవరు లేరండి బాబు. టోటల్ గా మీరు మీ డైరెక్టర్ కలిసి మమ్మల్ని చీట్ చేశారు. నిజమా? అవును. గుండు మీద ఒట్టు? అవును. అరే డైరెక్టర్ భయంకర్, నిన్ను చంపి పూడుస్తుందా, కొల్లుని వెంట అడ్డం లేరా? ఎవరు మీరు? నో డైలాగ్, ఓన్లీ యాక్షన్. నాకు ఇలాగే కొట్టవచ్చు, ఇంకోలా కొట్టవు రాదు. చిన్నప్పుడు నేర్చుకోలేదు. నీకు పాట కావాలా, డాన్స్ కావాలా, షికారు కావాలా? నా మరదలతో లోనాయికి ఊరంటే తిరుగుతారా? నేను చెప్పేస్తాను, చచ్చిపో.